హలో అండి, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మీకు సరికొత్త రెసిపీ చూపించబోతున్నాను. సీమంకాయ సాసవ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మా చిత్తూరు డిస్టిక్ సైడు దీన్ని సీమంకాయ సాసవ అంటారు. మీరేమని పిలుస్తారో నాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. మరెందుకు ఆలస్యం, ప్రాసెస్ చూసేద్దాం రండి. సీమంకాయ ఒకటైతే తీసుకున్నాను. దీన్ని పొట్టు తీసేసి కట్ చేసి పీసెస్ చేసి పెట్టుకోవాలి, చిన్న పీసెస్గా. కుక్కర్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న సీమంకాయ పీసెస్ అన్నీ ఇందులో వేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకోవాలి. కొద్దిగా పోసుకుంటే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. 1/4 స్పూన్ ఉప్పు వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. 1 విజిల్ పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని 1/4 కప్పు శనగగింజలండి, పల్లీలు వేయించి పెట్టుకొని పొట్టు తీసిన పల్లీలు ఇందులో వేసుకోవాలి. పప్పులు 1 కప్పు, 1/4 కప్పు శనగగింజలకు గాను 1 కప్పు పప్పులు తీసుకోవాలి. శనగగింజలు తక్కువ, పప్పులు ఎక్కువ. 5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 1/4 స్పూను రాక్ సాల్ట్ వేస్తున్నాను, మీరు నైస్ ఉప్పు అయినా వేసుకోవచ్చు. 1 చిన్న ఉల్లిపాయ పీసెస్ చేసి వేసుకోవాలి. చిన్నది తీసుకోండి, పెద్దదేమో అవసరం లేదు. పసుపు వేసుకొని వాటర్ వేసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చట్నీ లాగా. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ వేసుకోవాలి చట్నీని. 1 గిన్నె తీసుకొని పెరుగు 1.5 కప్పు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నానో ఆ కప్పుతో వేస్తున్నాను పెరుగుని. దీన్ని బాగా కొద్దిగా మజ్జిగలాగా జిలుక్కోవాలి. ఒక బాండిల్ పెట్టుకొని స్టవ్ పైన స్టవ్ వెలిగించుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. స్మాల్ టీ స్పూను ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. కరివేపాకు 1 రెమ్మ, మనం ఉడికించి పెట్టుకున్న సీమంకాయ పీసెస్ అంతా ఇందులో వేసుకోవాలి. వాటర్ అంతా ఫిల్టర్ చేసేసి వేసుకోవాలి. బాగా కొద్దిగా వేగించాలి. ఒక 2 to 3 మినిట్స్ అన్న దీన్ని బాగా వేగించుకోవాలి. చూడండి, అక్కడక్కడ బ్రౌనిష్గా వచ్చింది కదా, ఇలా వేగించుకోవాలి సీమంకాయని. ఇప్పుడు మనము జిలికి పెట్టుకున్న మజ్జిగని ఒక బౌల్లోకి తీసుకొని మనం వేగించి పెట్టుకున్న సీమంకాయ పీసెస్ అంతా ఈ మజ్జిగలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీనంతా ఇందులో వేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/4 స్పూన్ సాల్ట్ వేసుకొని మరొకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది కదా ఈ సీమంకాయ సాసవ. ఇది చాలా టేస్టీగాను ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మన బాడీలో ఉన్న హీట్ అంతా తగ్గించేసి మనకి చలవదనాన్ని ఇస్తుంది బాడీకి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. మా డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.